వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మెటర్నిటీ షూట్కి అయితే వెళ్తున్నాను. సో మా బ్రదర్ అయితే తీస్తున్నాడు. సో బిహైండ్ ద సీన్స్ ఎలా క్యాప్చర్ చేసుకున్నాం అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకరోజు అయితే మెటర్నిటీ షూట్ అయితే ప్లాన్ చేసుకున్నానండి. యాక్చువల్గా నా ఫస్ట్ కిడ్ అప్పుడు మెటర్నిటీ షూట్ చేసుకుందామని చెప్పి లాక్డౌన్ వచ్చింది. ఇంకప్పుడైతే నా మెటర్నిటీ షూట్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా సెకండ్ టైం అయినా చేయించుకోవాలి అని ఇంకా ఎక్కువగా కాకుండా అసలు ఫోటోషూటే బయట చేయించుకుందాం అనుకున్నా. బట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ అక్కర్లేదు, కొన్ని పిక్స్ ఉంటే చాలు మెమొరీకి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఇంకా మా తమ్ముడి దగ్గర కెమెరా ఉందని చెప్పి వాడే తీస్తానన్నాడు. సో ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రెస్ బ్లాక్ ఉందండి. సో మా బాబుకి కాంట్రాస్ట్ కలర్ అయితే రెడ్ వేస్తే బాగుంటుందని చెప్పి బ్లాక్ అండ్ బ్లాక్ కన్నా సో రెడ్ అయితే ఇంట్లో ఉన్న వాడికి షర్ట్ అయితే అలా సెట్ చేశాను. ఇక్కడైతే ఆల్రెడీ నా దగ్గర జ్యువెలరీ కూడా ఉంది, వైట్ ఇయర్ రింగ్స్ అండ్ అలానే వైట్ పెండెంట్ది ఒక చైన్ అయితే ఉంది. సో అదే దీనికి పేరప్ చేసుకున్నాను. ఇంకెటొచ్చి హెయిర్ బ్యాండ్ ఒక్కటైతే తీసుకున్నానండి. అది కూడా ముందు రోజు ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాము. ఇక్కడ మా బాబు బేబీ బంప్కి అయితే ఇలా కిస్ చేస్తున్నట్టు ఒక పోజ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ పిక్స్ అయితే ఎంత బాగా వచ్చాయో మేము అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము అప్పటికప్పుడు. సో ఇంకా మా అంటే బిల్డింగ్ మీదకి వెళ్ళి క్లైమేట్ కూడా బాగుంది అని చెప్పి 4:30 4:45కి అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ ఫోటోషూట్ అయితే మాకు హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి అని చెప్పి టైం అయితే సెట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఇంకొక డ్రెస్తో ఇంకొక షూట్ అయితే ఉంది, బయట చేసుకోవాలి అని చెప్పి ప్లాన్. సో ఆ రోజు ఇంకా కంప్లీట్ చేద్దామని ఒక వీకెండ్ అయితే ఇలాగా కంప్లీట్ చేస్తున్నాము. ఫస్ట్ డ్రెస్ నాది బ్లాక్, మా బాబుది అయితే కాంట్రాస్ట్ రెడ్ అయితే వేసుకున్నాడు. సో వీడు పిక్స్కి కూడా బాగా సపోర్ట్ చేశాడండి. ఇంకా వీళ్ళిద్దరినీ కూడా ఇలా ఫొటోస్ అయితే తీసాము. ఇక్కడ ఈ ప్లేస్లో కొన్ని ర్యాండమ్ పిక్స్ తీసుకోవడానికి అట్ ద సేమ్ టైం నాకు యూట్యూబ్కి షార్ట్ వీడియో కావాలి అని చెప్పి అడిగాను మా బ్రదర్ని. సో షార్ట్ వీడియోకి అయితే ఇక్కడ మమ్మల్ని మాట్లాడుకుంటూ ఉండమన్నాడు. సో నేను వాడితో మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ర్యాండమ్ పిక్స్ తీశాడు. అండ్ అలానే స్లో మోషన్లో ఒక 1 or 2 వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాడు. సో పిక్స్ చాలా బాగా వచ్చాయి అండ్ షార్ట్ వీడియో కూడా చాలా బాగా వచ్చిందండి. కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో అసలు పిక్స్ ఆసమ్ వచ్చిందండి. చాలా చాలా బాగా వచ్చాయి. మీరు పిక్స్ చూస్తే మీరే కామెంట్ చేస్తారు. సో నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇది కూడా ఇంట్లో ఉన్న డ్రెస్సే. ఆల్రెడీ నా దగ్గర మెటల్ నెక్లెస్ సెట్ లాంటిది ఉంది. సో దానికి ఇయర్ రింగ్స్తో అయితే పేరప్ చేసుకున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, హెయిర్ బ్యాండ్ అయితే అప్పటికప్పుడు ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇంకా ఇలా అయితే ఇది అవుట్డోర్ కింద తీసుకుందాం ఈ పిక్స్ అని చెప్పి ఫిక్స్ అయ్యాం. అది కూడా గ్రీనరీ ఉన్న ఏరియాలోకి వెళ్దామని చెప్పి ఇంకా మా ఇంటికి 1 or 2 కిలోమీటర్స్లో ఒక గ్రీనరీ ప్లేస్ అయితే ఉంది. సో పిక్స్ అక్కడ బాగా వస్తాయని చెప్పి అన్నారు. యాక్చువల్గా నేను మా బాబు ఒక డ్రెస్తో దిగుదాము, ఇంకొక డ్రెస్ నా సింగిల్ పిక్స్ దిగుదామని చెప్పి అనుకున్నాను. బట్ ఇంకా వెళ్తున్నాం కదా అని వాడికి కూడా డ్రెస్ చేంజ్ చేశాను. సో డ్రెస్ చేంజ్ చేయడం వల్ల వాడికి గ్రీన్ డ్రెస్ అయితే వేశానండి. సో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉండడం వల్ల పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా నాకు ఒక 1 or 2 షార్ట్ వీడియోస్ కావాలి అని చెప్పి అడిగాను. సో ఇంక ఇక్కడ మా బాబు బేబీ బంప్ని పట్టుకుని అలా మేమిద్దరం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పిక్స్ అయితే దిగాడు. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 5:30 అలా అయిపోయిందండి. మళ్ళీ 6 దాటితే లైటింగ్ మొత్తం పోతుంది. సో హాఫ్ అన్ అవర్లో ఈ షూట్ కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో అన్ఎక్స్పెక్టెడ్గా దిగిన అంటే ఆ రోజు ప్లాన్ అయితే లేదు,
కానీ చాలా బాగా వచ్చాయి. ఆ రోజైతే ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. క్లైమేట్ కూడా బాగుంది. సో ఇంకా మా బాబు ఇలా బేబీ బంప్ని పట్టుకున్నట్టు ఇలా మేమిద్దరం చూసుకుంటూ ఉంటే కొన్ని పిక్స్ అయితే తీశాడు మా బ్రదరు. అండ్ కొన్ని అయితే వాడు బేబీ బంప్ని మీద పెట్టి చెవు సౌండ్స్ వింటున్నట్టయితే కొన్ని ఫొటోస్ అయితే తీశాడండి. అవి కూడా చాలా క్యూట్ వచ్చాయి. ఆ రోజు మాకు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే క్లైమేట్ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఒక్క హాఫ్ అన్ అవర్లో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. వర్షం వచ్చేసేలా అయిపోయింది. బట్ ఆ హాఫ్ అన్ అవర్లో తీసుకున్న పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ నన్ను ఇలా తిరగమని చెప్పి అన్నాడు. సో దానివల్ల ర్యాండమ్ పిక్స్ అయితే తీసాడండి కొన్ని. ఆ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను 2 times తిరిగేటప్పటికి నాకు అసలు వామిటింగ్ సెన్సేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చెప్పాను కదా, వాడు బేబీ బంప్ మీద ఇయర్ పెట్టి వింటున్నాడు సౌండ్స్ అన్నట్టు ఒక పోజ్ అయితే ఇచ్చామండి. సో ఈ పిక్ కూడా చాలా బాగుంది. ఇంకా చీకటి పడిపోతుంది, మీరు చూసినట్టయితే 6:30 అలా అయిపోయిందండి. ఇంకా కొన్ని మా బుడ్డోడిని, మా మేనల్లుడిని, అలానే మా మరదల్ని అందరినీ కూడా కొన్ని మేము పిక్స్ అయితే దిగేసాము. కొన్ని పిక్స్ దిగి ఇంకా బయట ఏమైనా తిందామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా మా బాబునైతే ఇలా కార్ మీద కూర్చోబెట్టి తీస్తున్నాడు. యాక్చువల్గా సేమ్ పోజ్తో చిన్నప్పుడు నాది కూడా ఒక ఫోటో ఉండేదండి. సో అందుకని అలా తీశాడు. ఇంక ఇక్కడ సిప్ అండ్ స్నాక్ అయితే వెళ్ళాము. ఇది కొత్తగా ఓపెన్ చేశారు. ఇక్కడ ఫుడ్ బాగుంది అని అక్కడికైతే వెళ్ళామండి. చాలా బాగుంది ఫుడ్. కాస్ట్ కూడా అంతేం కాదు. మేము చాలా ఐటమ్స్ తిన్నా సరే మాకు 1300 అలానే అయ్యింది. ఇక్కడ మేము చికెన్ ఫింగర్స్ ఆర్డర్ చేసాము, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం, అండ్ పొటాటో చీజ్ బాల్స్, మ్యాగీ ఆర్డర్ చేసామండి. సో ఆర్డర్ చేసిన అన్నీ కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. చికెన్ రోల్ కూడా ఆర్డర్ చేసామండి. సో ఎవరన్నా తాడేపల్లిగూడెంలో ఉంటే సిప్ అండ్ స్నాక్కి వెళ్ళి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.